వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే దసరా తర్వాత ఎప్పుడు బండారు దత్తయ్య ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్లో భారీ ఎత్తున అలబలే కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఆయన కావాల్సిన వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేయడంతో పాటు చాలామంది అక్కడ ఆయన అభిమానులు కూడా అక్కడ రావడం అనేది జరుగుతుంది. సో కొంతమంది మాత్రం నిన్న సీఎం వచ్చే టైంలో మాత్రం రేవంత్ రెడ్డి వచ్చే టైంలో చాలామంది గాయాలు పాలయ్యారు. ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి ఉన్నారు. ఆయన కూడా గాయమయ్యారు. ఎందుకు అయ్యారు, ఏంటి, మరి అక్కడ పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకు, ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్, నిన్న అలయ్ బలయ్ కార్యక్రమానికి మీకు ఆహ్వానం ఉందా? మాకు ఆహ్వానం దత్తాత్రేయ గారు స్వయంగా చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం అందరిని ఏకం చేయాలి. అందుకని ఆయన 97లోనే కాకినాడ తీర్మానం చేసిన వాళ్ళు తెలంగాణ కావాలని. అన్ని పార్టీలను కలపాలని చూసిన వాళ్ళు. ఎందుకంటే బిల్లు పాస్ కావాలంటే బీజేపీ కాంగ్రెస్ ఉండాలి. కాబట్టి కాంగ్రెస్లను కూడా అందరిని కలుపుకొని వచ్చిండు ఆయన. అన్ని రకాలను కమ్యూనిస్టులకు పట్టుకొచ్చిండు. నేను వీరభద్రం కూడా ఇన్విటేషన్ ఉండే, కూనమిల్లి సాంబశివరావు కూడా వచ్చిపోయిండు. గద్దరు వచ్చేది అన్ని వీటికి, గోరెటంకన్నా అప్పుడు లెఫ్ట్ పార్టీలు ఉండే, విమలక్కు ఉండే, అందరూ పిలుస్తారు ఆయన, ఒక పార్టీ అని కాదు. సో మమ్మల్ని కూడా పిలిచిండు. నాకు శ్రీధర్, శ్రీధర్ మాడపల్లి శ్రీధరు, చాలా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అందరూ పిలిచిండు. సో మేము పోయిన వాడికి పోతే చాలామంది ఉన్నారు. మేము వీఐపీల చోటుకు పోను, జనాలు దూరంగా ఉంటాం. ఎందుకంటే వీఐపీ అంటే దొంగలు ఉంటారు వాళ్ళు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు. సో ఆ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ మీటింగ్కి ఎందుకు పోవాలి మనం అని చెప్పి, వాడు వీఐపీ అనుకుంటే మాత్రం వాడు ఇంపార్టెంటే. వాడు ఏం అన్నం ఒకటి కలిపి పెట్టాలి, గుడ్డు చొక్కాలు కూడా వేయాలి, గూట కూడా వేయాలి, తలుపు కూడా ఒకటి తీయాలి, కారు తలుపు కూడా ఒకటి తీయాలి. తీసుకోలేడు కదా వాడు. ఆఖరికి పెళ్ళి అయితే శోభనం కూడా ఇంకోటి చేయాలి. వీడు కాదు, అంత ఇంపార్టెంట్ వీళ్ళు. సో వాళ్ళు అక్కడ ఉంటే మేము పోం, జనరల్గా పోం అక్కడికి. మేము ఆ లోకంలో మేము ఉంటాం. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం మనం అనుకున్నాం. మేము ఇద్దరం శ్రీధరు అనుకొని వస్తున్నాం. ఆయన పాపం మొన్ననే లాస్ట్ ఇయర్ ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాడు. అయినా వచ్చిండు ఆయన పాపం. వస్తే ఆయన వెళ్ళిపోదామని చూస్తున్నాడు. ఆయన పట్టుకొని మేము ఇద్దరం పోతున్నాం. దూరం నుంచి పర్లాంగ్ దూరం నుంచి పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు తాళ్ళు పట్టుకొని. ఏందని చూస్తే వెనక సీఎం వస్తున్నాడు. అప్పటికే మేము ఎదురు వస్తున్నాం. జరిగినాం, పక్కనే ఉన్నాం మేము. పక్కనే మొక్కలు గిక్కలు అన్నీ ఉంటాయి. ఇక్కడ పక్కకు జరిగినాము. వాళ్ళు వస్తూ వస్తూ ఇంకా జరుగుమని చెప్పి ఎక్కడ జరుగుతారు, గోడ దాటిపోతారా? బుద్ధున్నారు కదా పోలీసు వాళ్ళకు, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి వాళ్ళకు. రేవంత్కి ఎంత పొగరో వీళ్ళకి అంత పొగరు వచ్చింది. పోలీసులకు అంతే కదా. ఆయన సెక్యూరిటీ గార్డ్స్గా ఆడు ఎవడో మరి మాకు తెలియదు. పోలీసోడు సీఎం సెక్యూరిటీ కాదు, సీఎం సెక్యూరిటీ ఎక్కడో ఉన్నాడు. వీడేమో బుద్ధి ఉండాలి కదా పోలీసు వాళ్ళకు. ఎవడో ఆడు వచ్చి రావడం శ్రీధర్ నెట్టేసాడు. ఎట్లా నెట్టారు, జరుగుతున్నాడని చెప్పి మెడ మీద చేతులు పెట్టి, పోలీసు చేతులు ఎట్లుంటాయి, గట్టిగా ఉంటాయి కదా. ఈయనేమో పాపం నాజుగ్గుండే ఇట్లా పెట్టేసి నెట్టి పారేసాడు. అరే ఏంది ఇంత అరుస్తున్నాం, మేము కొంచెం పక్కనున్నా, అరే కింద పడిపోయినారు. నొప్పి ఇప్పటికి నొప్పి అవుతుంది, ఈ రోజు కూడా నొప్పి అవుతుంది, 24 గంటల తర్వాత కూడా ఆయనకు. అది ఏంది, నేను అడిగి ఎంతమంది చేస్తే యూనివర్సిటీ పోయినా కానీ నేను పాఠాలు చెప్పలేకపోతున్నా, గొంతు నొప్పి అవుతుంది అన్నాడు. అదేంది ఆయన దగ్గర పోతుంటే మళ్ళీ పరిగెత్తుకొచ్చారు పోలీసులు. ఆ వచ్చిన పోలీసులు నా కాళ్ళని దొక్కేసారు. ఒకటి కాదు, బూటు కాళ్ళతో దొక్కితే మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది. ఇది చూడండి, ఇంకా వాచింది, ఇది వాచింది, ఇదంతా దెబ్బలు, పాయింట్ మీద దెబ్బలు, ఇదన్నీ దెబ్బలు. ఇట్లా తాకి మొత్తం కాలంతా పుండు రక్తమైంది. అందరు చూసిన జనం అంతా. అంటే ఇప్పుడు మాడబూసి శ్రీధర్తో పాటు నువ్వు ఇద్దరికైనా ఇంకా చాలా మంది తాకినాయి. చాలా మంది. శివనారాయణ అంటే వాసిరెడ్డి శివనారాయణ, ఆయన కట్టనే జరిగింది, ఇంకోరికి జరిగింది. ఆఖరికి ఆ చైర్పర్సన్, ఉత్సవాలకు చైర్పర్సన్, అలయ్ బలయ్ చైర్పర్సన్ దత్తాత్రేయ గారి అమ్మాయి విజయలక్ష్మి, ఆమె కూడా తగిలింది. ఆమె కూడా ఇది పైన వేదిక మీద పోలీసులు. సీఎం వస్తే అంత అడావిడి చేయవలసిన అవసరం ఉన్నది కదా. ఇప్పుడు మీరు మిత్రులు మిమ్మల్ని రమ్మన్నాడు, మీరు దత్తాత్రేయ రమ్మన్నాడు, ఈయన కాదు. ఏమైంది, మనం వీడియోలు ఉన్నాయి చూడండి, మహబూబ్ నగర్లో వీడియోలు ఉన్నాయి కదా. పైన వేదిక మీద కూర్చుంటే సీఎం వెనక మల్లు రవి కూర్చొని ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు సెక్యూరిటీ లేను ఇక్కడి నుంచి. సీఎం ముందు అరే నేను ఎంపీని ఆయన వాదిస్తున్నాడు, వీడియోలు కూడా ఉన్నాయండి, వాదిస్తున్నాడు. లేవు అరే నేను ఇక్కడ కూర్చొని, ఆయన బాగా దగ్గర, నాకు ఒకటే కాన్స్టిట్యున్సీ కూడా ఒకటే ఎంపీగా. ఆయనకు నేను ఆయన సీనియర్ను పార్టీలోను. అదంటే లేదు నువ్వు లే, బలవంతం చేసి ఎట్లా చూడడం అంటే సీఎం తప్ప ఎవరు ఉండదు. సీఎం మాట్లాడతలేడు కదా. సీఎం ఆయన కనుసన్నలోనే జరుగుతున్నది ఇదంతా. ఎవ్వరు ఉంచొద్దు అంటే ఇక మల్లు రవికే దిక్కులేదు, మీకేంది లెక్క అని చెప్పడం. అందుకని ఏంటంటే ఇప్పుడు మల్లు రవిని తిట్టి సొల్లువాగుడు వాగేటోళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అయితే ఏముంటుంది. అందుకని మేము బహిష్కరించాలి. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవడున్నా సరే బహిష్కరించాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీలాంటి సీనియర్ల మీద ఇలాంటి దాడిని ఎట్లా చూడొచ్చు? అది తెలిసిన దాడి అనుకుంటలేను నేను. తెలియదు, నేనెవరో తెలియదు, మాడబూసి శ్రీధర్ ఎవరో తెలియదు. పోలీసులు
అక్కడ ఎవరైనా సామాన్యుడు ఉంటే సామాన్యుడు మీద దూషిస్తారు. అంటే తెలియదు అని ఎట్లా అనుకుంటాము? అంటే పాష అంటే వాడు పరిగెత్తుకొస్తుంది. చాలా మందికి తెలుసు కదా, అందరు విద్యావేత్తలు కదా, వాళ్ళకి తెలుసు. పోలీసులకు ఏం తెలుస్తుంది? పోలీసులకు దిమాగ్ ఉంటుందా? లాఠీలు ఉంటుంది వాని దిమాగ్. మెదడు వాని లాఠీలు ఉంటుంది, మొకాళ్ళు కూడా కాదు. మెదడు లేనంటే మొకాళ్ళలో ఉంటుంది. కామన్గా జిల్లాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు కదా, ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళే. మీ ఫేస్ ఎక్కడైనా మాడబు శ్రీధర కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు. అంటే మరి సీఎం చెప్పిండేమో మాడబు శ్రీధర్ చూడు, ఎందుకంటే ఆయన బీజేపీ మనిషే కదా. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ కదా, ఒరిజినల్గా అదే కదా. చంద్రబాబు నాయుడు మనిషే కదా, చంద్రబాబు నాయుడు అంటే బీజేపీ మనిషే కదా. ఈయన బీజేపీ వ్యతిరేకం కొట్టమని చెప్పి శ్రీధర్ మీద చెప్పిండొచ్చు. శ్రీధర్ అట్లనే కదా, మొత్తం మోదీకి ప్రైమ్ మినిస్టర్కు సర్టిఫికేట్ కూడా లేదు, బోగస్ సర్టిఫికేట్ డిగ్రీ అని చెప్పిండు ఆయన, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. కాబట్టి అది కక్ష ఉండొచ్చు వాళ్ళకు, ఈయన చూసుకోమని అనరేమో. సో పక్కన కూడా కొట్టమని ఉండొచ్చు. కాబట్టి పక్కన మేముంటే మా మీద కూడా దాడి జరుగుతుంది. ఇది మరి రేవంత్ రెడ్డి సంజయ్ చెప్పాలి నిజంగా జరిగిందా లేదా అనేది. ఆయన చెప్తే అప్పుడు జనం చూసుకుంటారు, లేకపోతే జనం వాళ్ళ సంగతి ఉన్నది. నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి రేవంత్ రెడ్డి సంగతి చూస్తారు. ఆయన ఎక్కువ కాలం అయితే ఉన్నాడు, ఎందుకంటే బద్నాం ఉన్నాడు ఆయన. మొత్తం లంచాలు ఢిల్లీకి పంపడం, అక్కడ పంపడం, ఇక్కడ పంపడం, అన్ని దొంగ పనులే ఉన్నాయి. అందుకని ఫినిష్ అయిపోతారు ఆయన, జనం చూసుకుంటారు రేవంత్ రెడ్డిని. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా దాడి అయింది. సో మరి ఇప్పటికీ బండారు దత్తాత్రేయ కావచ్చు, రేవంత్ రెడ్డి కానీ మరి మీకేమన్నా? మాతో అయితే ఎవరు మాట్లాడలేదు. మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆయనకు లేకపోవచ్చు, చండీగఢ్ వెళ్ళిపోయి ఉంటాడు, ఆయన దృష్టికి తెచ్చినరో లేదో ఇది. ఓకే, చెప్పాలి కదా ఎవరైనా. చెప్తే మాత్రం బాధపడతాడు. బండారు దత్తాత్రేయకు హృదయం ఉన్నోడే, రేవంత్ రెడ్డిలా కాదు, ఆయన పద్ధతి ఉన్నాడు. లేకపోతే అలై పెట్టాడు, అందరు పిలుస్తాడు, అందరితో ఆయన ఫోన్లు చేస్తాడు, వేల మందికి చేస్తాడు ఆయన ఫోన్లు చేసి. ఆయన పిలుస్తాడు, ఆయన ఫీల్ అవుతాడు, కానీ ఆయన తెలియకపోవచ్చు, మరి చండీగఢ్ పోయి ఉంటాడు.